2000లో పుట్టినవారు ఇప్పుడు 24 సంవత్సరాలు, 25 సంవత్సరాల్లో ఉన్నారు. ఉద్యోగం లేదు, దిక్కు లేదు, దారి లేదు. చదువయింది గానీ కెరీర్ లేదు. కలలు ఉన్నాయి కానీ రోడ్డు మీదే పడ్డాం. అసలు మన జనరేషన్‌తో ఏం జరుగుతుంది? 1980 లేదా 1990లో పుట్టినవారు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం. కుటుంబ బాధ్యతలు గూడా తీసుకున్నారు. కానీ మనం ఇంట్లోనే ఉన్నాం. తల్లిదండ్రుల మీదనే ఆధారపడుతున్నాం. మనకు తెలుసు టెక్నాలజీ పెరిగింది. మొబైల్ వచ్చేసింది. కానీ దాని వలన మన తల అల్లకల్లోలం అవుతుంది. ఫోన్, సోషల్ మీడియా, డిప్రెషన్ ఇవే మన జీవితాన్ని తినేస్తున్నాయి. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్ ఏది చేసినా గానీ ఉద్యోగాలు లేవు. కాంపిటీషన్‌లు చాలా ఉన్నాయి. ప్రభుత్వం జాబ్స్ ఇవ్వలేదని అందరూ అంటారు. కానీ మనం వాటికి సిద్ధంగా ఉన్నామా అంటే 100%కి 70% వరకు సిద్ధంగా లేము. ఇది నమ్మలేని నిజం. రాత్రంతా మొబైల్ చూస్తాం. ఉదయం లేట్‌గా నిద్రలేస్తాం. టైమ్ మేనేజ్‌మెంట్ లేదు. ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకోలేకపోతున్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతరుల లైఫ్ స్టైల్‌ని చూసి జెలస్ ఫీల్ అవుతాం. వాళ్ళ లైఫ్ బాగుంది అనుకుంటాం. కానీ అవంతా ఫేక్. మనం మోసపోతున్నాం. రీల్ లైఫ్‌లో మనం గోల్డ్ మెడల్ సాధించాలని అనుకుంటున్నాం. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం అలసిపోతున్నాం. అవును. మన జనరేషన్ మోసపోయింది. ఎడ్యుకేషన్ వ్యవస్థ మోసం, సోషల్ మీడియా మోసం, ట్రెండ్ మోసం, ఫేక్ మోటివేషన్ మోసం. మనం మాట్లాడుకునే వాళ్ళు తక్కువయ్యారు. ఒంటరిగా ఉన్నాం. దీనివల్ల చాలామంది మెంటల్ హెల్త్ డిప్రెషన్‌లో ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? ఆ విషయాన్ని మన తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. సొసైటీలో ప్రెజర్ ఉంది. ఏం చేస్తున్నావన్న ప్రశ్న మనసులో చాలా బాధని మిగులుస్తుంది. ఇంత చెప్పాక మీరు అడగవచ్చు. మరి సొల్యూషన్ ఏంటి? దీన్ని ఫిక్స్ చేయలేమా? అవును. దానికొక మార్గం ఉంది. కానీ చాలా కష్టపడాలి. కష్టపడాలని నేను నా జర్నీని మొదలుపెట్టాను. ఆ జర్నీలో మీరు కూడా భాగస్వాములు కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు దాన్నెలా మార్చాలో తెలుసుకుందాం. మొబైల్ స్క్రీన్ టైమ్ తగ్గించాలి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ మన లక్ష్యాన్ని సెలెక్ట్ జేసుకోవాలి. ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసమైనా, బిజినెస్ కోసమైనా, ఏదైనా సాఫ్ట్‌వేర్ జాబ్ అయినా మన లక్ష్యాన్ని ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి. ఉదయం 5 గంటలకు లేచే విధంగా చూసుకోవాలి. నైట్ త్వరగా నిద్రపోయి ఉదయం 5 గంటలకే లేచే విధంగా చూసుకోవాలి. ఫోర్త్ వన్ ఫెయిల్ అవుతాము అనే భయాన్ని తీసేయాలి. ఎందుకంటే అందరూ ఫెయిల్ అయిన వాళ్ళే. లాస్ట్ వన్ చిన్న విజయాలపై ఆధారపడకండి. పెద్ద విజయాల వెనక పరిగెడదాం. కష్టపడదాం. 2000లో పుట్టిన వారికి ఒక బోనస్ పాయింట్ ఒకటుంది. ఇంకొక 5 సంవత్సరాల్లో మన జీవితాన్ని మార్చేసే ఛాన్స్. ఇంతే. ఇప్పుడే లేవండి. మొబైల్ పక్కన పెట్టండి. ఉద్యోగం కోసం, లక్ష్యం కోసం, ఫ్యామిలీ కోసం ముందుకు పదండి. మనల్ని మనమే మార్చుకోవాలి. మనల్ని మనమే నమ్ముకోవాలి. ఇప్పుడు అర్థమైందా? 20లో పుట్టిన వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు. జస్ట్ అదొక ఛాలెంజ్ మాత్రమే. ఆ ఛాలెంజ్‌ని అధిగమించి మనం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బాగా కష్టపడదాం.